టీడీపీ జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా కాసేపట్లో విడుదల కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, గొట్టిపాటి రవి, అనగానితో సమావేశమయ్యారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు పాల్గొనున్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం కిందటే స్పష్టత వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిపి నడుస్తామని, పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని రెండు పార్టీల నేతలు చెబుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం వచ్చే వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోగా ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థులు ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. ఇక వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో 7 జాబితాలు విడుదల చేసింది. అక్కడ తమ పార్టీ అభ్యర్థులు వారేనని సంకేతాలిస్తుంది. టీడీపీ, జనసేన పార్టీలు కూడా నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కొందరికి బాగా పనిచేసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే ఎక్కడ అభ్యర్థుల పేర్లను మాత్రం ప్రకటించలేదు. ఇవాళ మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల చేస్తే పార్టీ కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని అధినేతలు భావిస్తున్నారు. బీజేపీతో పొత్తును దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీకి ఆసక్తి ఉన్న స్థానాలు కాకుండా మిగిలిన సీట్లలో కొన్నింటికి అభ్యర్థులని ప్రకటించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సంతోష్, టీడీపీ, జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా కాసేపట్లో విడుదల కానుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ అధినేతలు అయితే కనుక వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే అధికార పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ కొన్ని జాబితాల్లో నిమిత్తంగా కూడా అభ్యర్థులను అయితే కనుక ఇటు ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను అయితే కనుక మరికొద్ది సేపట్లో కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రకటించే ముందు కూడా అభ్యర్థులతోటి ఇటు కొంతమంది ముఖ్య నేతలతోటి కూడా ఇటు చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నది కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే ఆశావాహులు ఉంటారో వారికి ఈసారి కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు సపోర్ట్ చేస్తే ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి ప్రత్యామ్నాయంగా కూడా చేసే దిశగా కూడా ఇటు ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా చెప్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ప్రకటించేటువంటి అభ్యర్థుల్లో దాదాపు 60 మంది వరకు కూడా అభ్యర్థులు ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క టీడీపీ, జనసేన అభ్యర్థులతోటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరూ కూడా ఈ రోజు ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. 11-12 గంటల మధ్యలో అయితే కనుక ఈ యొక్క జాబితా అనేది కూడా విడుదలవుతున్నట్టు కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా మరికొన్ని అభ్యర్థుల స్థానాలు అనేది కూడా ప్రకటించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల కోడ్ అనేది కూడా సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా ఇంకా నియోజకవర్గాల్లో తిరిగేందుకు కూడా ఇటు సన్నాహాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే కనుక బీజేపీ పార్టీతో పొత్తు వ్యవహారం అనేది కూడా ఒక కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. అందుకే ఇటు అభ్యర్థులకి సైతం కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే పార్లమెంటు స్థానాలు సైతం కూడా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో ఇటు బీజేపీతో కూడా పొత్తు అనేది కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే కూడా కొన్ని ఏదైతే స్థానాలు ఉంటాయో అవి కూడా ప్రకటిస్తామని కూడా తెలుస్తా ఉంది. అయితే పార్లమెంటు స్థానాలతో పాటు మరికొన్ని అసెంబ్లీ స్థానాలు సైతం కూడా పొత్తు అనంతరం కూడా 3 పార్టీల పొత్తు ఏదైతే కుదిరితే ఆ పొత్తు అనంతరం కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ పొత్తు వ్యవహారం అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక కొలిక్కొచ్చే విధంగా కూడా నాయకులందరూ కూడా ఏదైతే అగ్ర నాయకులందరూ కూడా బీజేపీ నాయకత్వంతో, కేంద్రంతో, పెద్దలతోటి కూడా చర్చకు వస్తున్నాయని కూడా ఇటు ముఖ్య నేతలతోటి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు ప్రకటించబోయే అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయానికి చేరుకోవాలంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. అయితే
ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక దాదాపు ఈ యొక్క అభ్యర్థుల లిస్ట్ లో దాదాపు 60 నుంచి 70 పేర్లు వరకు కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు. అందుకనే ఇటు పవన్ కళ్యాణ్ సైతం కూడా ఉత్తరాంధ్ర పర్యటనతో పాటు ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆ మొన్నైతే కనుక పర్యటించడం కూడా జరిగింది. ఇప్పటికే ఆ యొక్క అభ్యర్థులకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. అయితే ఇటు విశాఖలో 4 సీట్లతో పాటు గతంలోనే ఒక 2-3 సీట్లు అనేది కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే వీటన్నిటిని కూడా ఇప్పుడు ఇద్దరు కలిపి ఉమ్మడిగా అయితే కనుక ఈ యొక్క అభ్యర్థుల లిస్ట్ అనేది కూడా ప్రకటించబోతా ఉన్నారు. అయితే ఈ యొక్క అభ్యర్థుల్లో ఆశావాహులు సైతం కూడా కొంతమంది రాని పక్షంలో అయితే కనుక ముఖ్య అగ్రనాయకుల అధినేతలు కూడా వారికి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. కేడర్ అంతా కూడా సపోర్ట్ ఏదైతే బలపరిచినటువంటి అభ్యర్థితో కలిసి వెళ్ళాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో వారికి సమాచారం అందినట్టు కూడా తెలుస్తా ఉంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా అయితే కనుక పనిచేయాలంటూ కూడా ఇటు అధినేతలందరూ కూడా ఇటు పార్టీ నేతలకి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అయితే జనసేన, టీడీపీ ప్రభుత్వం అనేది కూడా 2024 రాబోతున్న నేపథ్యంలో ఎవరైతే స్థానాలు ఉంటాయో ఆ స్థానాలు రాని ఆశావాహులు ఉంటారో వారికి అయితే కనుక ప్రత్యామ్నాయంగా అయితే కనుక కొన్ని ఏదైతే కీలక పదవులు అయితే ఉంటాయి అంటూ కూడా వారికి చెప్పడం నచ్చజెప్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ సైతం కూడా వారి యొక్క వ్యూహాలతోటి వారు కూడా అసెంబ్లీ స్థానాలు అనేది కూడా 175 అనేది కూడా ప్రకటించకుండానే దాదాపు 70 వరకు కూడా ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ అనేది 2024 ఎన్నికలు అనేది కూడా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇది ఒక ఛాలెంజింగ్ ఎలక్షన్స్ గా జరుగుతాయని చెప్పి అందరూ వేచి చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరి జెండా ఎగరబోతుంది, కుర్చీని ఎవరు అధిరోహించబోతున్నారు అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అందుకనే దానికి సంబంధించినటువంటి ఆ పార్టీ అధినేతలందరూ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకే దాదాపు ఇటు వైసీపీ పార్టీ అభ్యర్థులు ప్రకటించిన అనంతరం కూడా ఇటు టీడీపీ, జనసేన రైట్. అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది మాదిరి. రైట్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.